ఈసారి చదరంగం కాదు. హాయ్, హలో, నమస్కారం. నా ఛానల్ పేరు లోకా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నుంచి బిగ్ బాస్ రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మెయిన్గా నేను సుమన్ గారికి సపోర్ట్ చేద్దాం, సరే సుమన్ గారికి కొంచెం సపోర్ట్ చేద్దాం అనేసి మైండ్ సెట్లో అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు అయితే సుమన్ గారు పోయిన వారిని తీసుకుంటే ఈ వీక్ కొంచెం ఫోర్స్గా గేమ్ ఆడుతున్నాడు, ఎక్కువ రోజులు ఉండేలాగా చూసుకుంటున్నాడు. సరే, ఆయన జెన్యూనిటీ నాకు బాగా నచ్చింది. దానికోసం ఎవరు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు, ఎవరు రాంగ్ ఆడుతున్నారు, దీనికోసం రివ్యూ చెప్పుకుంటా వద్దాం అనేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే చాలా రోజులైంది స్టార్ట్ చేసి. సరే, ఇక్కడ నుంచి డే బై డే బిగ్ బాస్ చూసి రివ్యూ చెప్దాం అనేసి అనుకున్నాను. నేను కూడా చాలామందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టున్నాను వీడియోస్ చేసినప్పుడు. ఎందుకు మనం చేస్తే మనకి ఎలాంటి రిప్లైస్ వస్తాయి, వాటిని మనం చదవాలా, చూడాలా, ఎందుకు ఇదంతా అనేసి ఎన్ని రోజులు దాన్ని చేయలేము. సరే, వర్కౌట్ అవ్వాలి కదా, మనం దాంట్లోనే ఉండలేము. నేనైతే వేరే దగ్గర పని చేస్తుంటాను, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దీన్ని చేయాలంటే కొంచెం కష్టం. సరే, ఈసారి ఫాలో అవుదాం అనేసి ఇవాళ నుంచి ఫుల్గా ఎపిసోడ్ చూసి ఎవ్రీడే ఎపిసోడ్ చూసి ఎవ్రీడే మనం రివ్యూ ఇద్దాం. క్యారెక్టరైజేషను అండ్ ఎవరు ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు అనేసి చెప్దాం అనేసి అనుకున్నాను. ప్రజెంట్ అయితే ఈరోజు చూసిన ఎపిసోడ్లో అయితే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సుమన్ గారికి అయితే ఒక లాస్ట్ వీక్ నుంచి ఓటింగ్ అయితే మన జనాలు భయంకరంగా వేస్తున్నారు. మామూలుగా ఇట్లా భయంకరంగా వేస్తున్నారు ఓటింగ్. అండ్ సుమన్ గారితో పాటు జెన్యూన్గా తనుజ జెన్యూన్గా ఆడుతుంది. రీతు చౌదరి అంటే మరీ వరస్ట్. పోతే డిమాండ్ పవన్ కాడికి వెళ్తుంది, లేకపోతే కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. మనం ఇంకా చెప్పాలంటే ఇమాన్యుల్ కూడా కష్టపడుతున్నాడు భయంకరంగా, చెప్పడం అవసరం లేదు. ఇక్కడ వీళ్ళలో లాస్ట్ వరకు ఎవరు ఉంటారో మనమైతే చెప్పలేం. నేనైతే సుమన్ శెట్టి గారు లాస్ట్ వరకు అయితే రావాలనేసి అనుకుంటున్నాను. తన ఇన్నోసెన్స్, తన సీనియారిటీ, ఎట్లా చెప్పేది, ఆయనకు ఒక అనుభవం ఉంది. ఒక మ్యారేజ్ అయింది, మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, ఆయనకి అన్నీ తెలుసు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం బర్నీ గారు ఇది మనకి విలన్గానే తెలుసు, కానీ మనకి ఇక్కడ లోపల చూస్తే మనకు అలా అనిపించట్లే. ఈరోజు ఇంకోటి ఏంటంటే, మన గుండంకుల్ ఎందుకు ఎమోషన్ అవుతాడో తెలియదు. నేనేదో చేస్తా, అదేదో చేస్తాను, లోపలికి వెళ్ళాడు. పోయేసి లోపలికి పోతే తుస్సు. రీతు చౌదరి అంటావా, వరస్ట్ అంటే వరస్ట్, నేనెప్పుడు చూడనా. ఇంకా ఫ్లోరా మేడం, సంజన గారు పర్లే, కొంచెం టెక్నికల్గా వాళ్ళు మైండ్ యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్కి వస్తే డిమాండ్ పవన్కి కెప్టెన్సీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అయినారు. బాగుంది ఈ కాన్సెప్ట్. బిగ్ బాస్ ఈ సీజన్లో కొంచెం బాగా తీసుకొచ్చాం, చూడడానికి బాగుంటుంది. ఓనర్స్ టెనెంట్స్ అనేసి మనం మామూలుగా చెప్పాలంటే ఓనర్స్ టెనెంట్స్, తెలుగులో చెప్పాలంటే టెనెంట్స్ అంటే మనకి ఇంకేముంది చెప్పు. మా వాళ్ళకి ఇటు సైడ్ ఉండే వాళ్ళకి చాలామంది తెలియదు కాబట్టి అద్దెదారులు అంటారు, అద్దెకు ఉండే వాళ్ళని టెనెంట్స్ అంటారు. ఓనర్స్ అంటే ఓనర్ అనే పదం మనం ఎక్కడైనా వస్తాం, కారు ఓనర్, అది ఏదో ఒకటి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పూర్తిగా అందరికీ అర్థమై ఉంటుంది. రేపు అయితే చూడాలి, రేపటి నుంచి ఏం జరుగుతుంది, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మీరు చెప్పండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి కామెంట్లో మీరు చెప్పండి ఎవరు ఎలిమినేట్ అవుతారో, దాన్ని బట్టి మన రివ్యూలో డిసైడ్ చేద్దాం. నేనైతే అనుకుంటున్నాను రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీతు చౌదరి వెళ్ళిపోతే కూడా అక్కడ కొంచెం హౌస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు. మన పవన్ కళ్యాణ్ మనం ఇక్కడ అందరూ మన సోల్జర్ అంటేనే మనకు అందరికి పూనకాలు వచ్చేస్తాయి, మనం ఇన్స్పిరేషన్గా తీసేసుకుంటాం. మనం ఒక పాజిటివ్ వైబ్ రావడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ వల్ల మెయిన్ కారణం ఏంటంటే ఆ సోల్జర్ అనేది.
అతను లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అదేదో రీతు కోసమే పనిచేసినట్టుంది. ఇతను ఏమంటే రీతు ఏమంటే పవన్ చూస్తుంది, పవన్ ఏమంటే తనుజాన్ని చూస్తాడు, డిమాండ్ పవన్ అంటే రీతుని చూస్తాడు. ఇదే గోల. ఓకే ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా రివ్యూస్ ఫాలో అవుతాను, రివ్యూ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు నాకు తెలిసిందే బ్యాడ్ కామెంట్లు పెడతానే ఉంటారు. నేను ఎంతోమంది పెట్టినా సరేనా, రిసీవ్ చేసుకుంటే కొంచెం మనకి ఎనర్జీ వస్తుంది భయంకరంగా. అంటే కొంచెం బాగా వీడియోలు చేయడానికి మేము ఎట్లా చెప్పేది, మేము ఇంతవరకు అలాంటివి చేయలేదు. సక్సెస్ అవుతాము అవ్వము, మనకి అలవాటు లేదు, దీనికంటే మనకు ముందుకు రాలేము అనేసి చూద్దాం, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది, ట్రై చేద్దాం అనేసి ఒక హోప్తోనే మీ ముందరకు వచ్చాను. మీరు చాలామందిని ఆదరించున్నారు. అందరూ నాలంటోళ్ళే, గ్యాస్ అయ్యి అందరూ నాలంటోళ్ళే. ఓకేనా, ఇప్పుడు నాలంటోళ్ళకి సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అనేసి నమ్మకం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా రివ్యూ ఫాలో అవుతాను. ఖచ్చితంగా ప్రతిరోజు రివ్యూస్ పెడతాను, మామూలు ఉండదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా, వీడియో కొంచెం చూడండి అబ్బా, లాస్ట్ వరకు చూశాను కదా, మనకి వాడు ఏం మాట్లాడతాడో, నేను ఏ విధంగా మాట్లాడాలో మీరు చెప్పగలరు. లాస్ట్ వరకు చూడకపోతే ఏం తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, గుడ్ నైట్, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఒకసారి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.